బ్రేకింగ్ న్యూస్. గాజా అంటే ఇప్పుడు కేవలం అదొక ప్రాంతం కాదు, పూర్తిగా ఒక శవాల దిబ్బలుగా మారిపోయింది, ఒక శ్మశానంలో మారిపోయింది. ఎంతటి మారణ హోమం అంటే మీరు అర్థం చేసుకోండి. 2023 నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది, 75,000 మంది సుమారుగా చనిపోయారు అక్కడ బికాజ్ ఆఫ్ అటాక్స్. ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్స్ నేపథ్యంలో 75,000 మంది అక్కడ చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. శ్మశానాన్ని తలపిస్తోంది గాజా దేశం మొత్తం. ఇట్స్ చిన్న స్ట్రిప్పర్ అంతే. మీరు వరల్డ్ మ్యాప్ ఉంటే గాజా స్ట్రిప్ అని కొట్టండి, అది చిన్న స్ట్రిప్ అంతే. ఇక్కడ ఏంటి మరి ఈ స్ట్రిప్ దగ్గర అంటే ఇజ్రాయెల్ అండ్ పలస్తీనీ వేర్పాటువాదం మీకు తెలిసిందే. అయితే పలస్తీనా వేర్పాటువాదంలో నుంచి ఒక చిన్న పొలిటికల్ అండ్ మిలిటెంట్ వింగ్ పుట్టుకొచ్చింది హమాస్. ఈ హమాస్ గాజా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంది 2007లో. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఆ హమాస్ మిలిటెంట్ గ్రూప్ నుంచి ఇజ్రాయెల్ పైన అటాక్ జరుగుతోంది. ఆ గాజా స్ట్రిప్కి అండ్ ఇజ్రాయెల్ ఆ బార్డర్ షేరింగ్ నేషన్స్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ బార్డర్కి సమీపంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని భయపెట్టించి ఏదో రకమైన ఆందోళనలు, నిరసనలతోని అక్కడి నుంచి పంపించేస్తున్నారంట. అంటే ఇజ్రాయెల్ దేశం ఏం భయపడిందంటే రాను వీళ్ళంతా మా దేశంలోకి చొరబడి విస్తరిస్తున్నారని చెప్పి భయపడిపోయి గాజాపై అటాక్ చేయడం మొదలుపెట్టింది. 2023 నుంచి అటాక్ జరుగుతోంది. 2017 ఆ సమయం నుంచి అక్టోబర్ 7 నుంచి 2026 మే 28 వరకు ఇజ్రాయెల్ దాడిలో, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 13 సంవత్సరాల ఈ దాడిలో కౌంట్లోకి వచ్చినటువంటి ఆ స్టాటిస్టికల్ నెంబర్స్ మీకు చూపిస్తున్నాను. 72,819 72,819 మంది అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన మరణాలు. ఇక 172,894 మందికి సీరియస్గా ఉంది. స్టిల్ దే ఆర్ ఆన్ ఏమంటారు హాస్పిటలైజేషన్ కానీ లేకపోతే ఇంట్లో బెడ్ పై కానీ, అంటే వాళ్ళంతా ఒక్కసారి ఏ క్షణంలో చనిపోవచ్చు, అంతటి సీరియస్గా ఉన్నారు. ఇక 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 922 మంది చనిపోయారు. అక్టోబర్ టు అండ్ ఇట్స్ నాట్ ఒక సంవత్సరం కూడా కావట్లేదు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ ఈ గ్యాప్లో ఎంత 922 మంది చనిపోయారు. ఇక 2,786 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఇప్పటికీ అక్కడ శిథిలాల కింద చాలా వందల మంది ఉన్నారు, కనీసం తీయలేకపోతున్నారు. అక్కడ ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా ఎవరు లేరు. గాజాలో ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి కొంతమంది జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 24/7 ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రాంతం మొత్తం కూడా బాంబులతో మూత మోగాల్సిందే, మిసైల్స్తో దాడులు జరగాల్సిందే. గాజా స్ట్రిప్లో 70% భూభాగాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. గాజాను పూర్తిగా తుడిచిపెట్టాలని సైన్యానికి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహు ఆదేశాలను అటు ట్రంప్పై హమాస్ సీరియస్గా ఉంది. సో ఖండించట్లేదు ట్రంప్, అంటే ట్రంప్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత దాడి జరుగుతున్నా ఏమాత్రం దగ్గరికి రాకుండా వదిలేస్తున్నారని చెప్పి హమాస్ కూడా చాలా భయంకరంగా ఇటు ట్రంప్ పైన సీరియస్గా ఉంది. ఇందుకే హమాస్ అంటే ఏంటి? పలస్తీనా వేరుపాటువాదంలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ హమాస్. హమాస్ అంటే పలస్తీనా దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసేది ఏం కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి వాళ్ళు పుట్టుకొచ్చిన ఒక మిలిటెంట్ గ్రూప్, ఒక పొలిటికల్ వింగ్. సో వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పవర్ ఉంది. పవర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర కూడా తిప్పుకోవడానికి కొన్ని సామర్థ్యం ఉంది. బట్ నాట్ అప్ టు ది ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ మాదిరిగా హమాస్ దగ్గర ఏం లేదు. కానీ ఏదో రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటుకోవడం కోసం వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే రకంగా దాడులు చేస్తూనే ఉంటారు. సో మీకు ఒక చిన్న టైం లైన్ చెప్తాను. అక్టోబర్ 7, 2023 ఎగ్జాక్ట్గా ఒక 3 సంవత్సరాల క్రితం అనుకోండి. సో అప్పుడు ఏం జరిగింది? హమాస్ అటాక్ సౌతర్న్ ఇజ్రాయెల్ పైన హమాస్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ టౌన్స్, మిలిటరీ బేసెస్, మ్యూజికల్ ఫెస్టివల్స్ని టార్గెట్ చేసి అటాక్ చేసింది హమాస్. ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా భాగంగా గాజా పైన భయంకరమైనటువంటి మిసైళ్లతో వర్షం కురిపించింది. ఆ రోజు మొదలైంది ఇక భయంకరమైనటువంటి యుద్ధం. అది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొనసాగింది. 2023లో ఇజ్రాయెల్ ఏం చేసింది? గాజా మీద సీజ్ వేసింది. ఆ గాజా ప్రాంతంలోకి, గాజాలో ఉన్నటువంటి నార్థన్ పార్ట్కి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అనేక రకాలుగా సివిలియన్స్, హమాస్ పేరుతో ఉన్నటువంటి సివిలియన్స్ మొత్తాన్ని కూడా అంతమంది ఇచ్చింది. కొన్ని వేల మందిని దొరికినట్టుగా చంపేసింది. కనీసం అక్కడ తినడానికి తిండిగు లేదు. మీకు కొన్ని విజువల్స్ బహుశా ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ కనుక ఆన్ ది స్పాట్లో ఉంటే ట్విట్టర్ ఓపెన్ చేసి గాజా అని టైప్ చేయండి ట్విట్టర్లో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. చిన్న చిన్న పిల్లలకి స్కూల్స్ లేవు, ఒంటి మీద బట్టలు ఉండవు, తినడానికి తిండి ఉండదు, మట్టి బుక్కుతున్నారు నిజంగా.
మట్టి బుక్కుతున్నారు నిజంగానే గాజాలో చాలా భయంకరమైన పరిస్థితి. అయితే అక్కడి నుంచి నవంబర్ 2023 రోజు సీజ్ ఫైర్ జరిగింది, టెంపరరీ సీజ్ ఫైర్. ఏమని? ఇజ్రాయెల్ హోస్టేజెస్ అండ్ పాలిస్తానీ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్. ఇటువైపు నుంచి పాలిస్తాన్కి సంబంధించిన ప్రిజనర్స్ని మాకు పంపించేయాలని చెప్పి హమాస్ పెట్టుకుంటే, ఇజ్రాయెల్కి సంబంధించిన వారి వరకు కొంతమంది హమాస్ అదుపులోకి తీసుకుందో వాళ్ళని పంపించమని ఇజ్రాయెల్ పెట్టింది. సో ఇట్స్ ఎ సీజ్ ఫైర్. ఆ తర్వాత 2024లో మళ్ళీ యుద్ధం మొదలైంది, చాలా భయంకరమైన యుద్ధం. ఈసారి ఖాన్ యూనిస్ అండ్ రఫా ఈ ప్రాంతాలపైన అటాక్ చేయడం మొదలుపెట్టింది గాజా స్ట్రిప్ పైన ఇజ్రాయెల్. సో ఇది 2024 మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చింది. హెజ్బుల్లా అటాక్స్ అయ్యాయి ఇజ్రాయెల్ పైన లెబనాన్ నుంచి. హెజ్బుల్లా అటాక్స్ ఇజ్రాయెల్ ఫ్రమ్ లెబనాన్. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హెజ్బుల్లా పొజిషన్స్ ఇన్ లెబనాన్. లెబనాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక 2025 మొదలైంది. ఇప్పుడు ఈ వార్లోకి యునైటెడ్ స్టేట్స్ ఎంట్రీ ఇచ్చింది, ఈజిప్ట్ ఎంట్రీ ఇచ్చింది, ఖతార్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధాన్ని ఆపడం కోసం అంటామా, లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలపైన ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటామా? సో ఆ రకంగా ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్. హమాస్ బందీలు ఎవరైనా ఇజ్రాయెల్ దగ్గర ఉంటే హమాస్ బందీలను వదిలేయాలి. హమాస్ దగ్గర ఎవరైనా ఇజ్రాయెల్కి సంబంధించిన హోస్టేజెస్ ఆర్మీ మిలిటరీ ఉంటే హమాస్ వారిని వదిలేయాలి. ఈ ఎక్స్చేంజ్ జరిగింది. ఆ తర్వాత మార్చ్ 2025 నుంచి మే 2025 వరకు, ఎగ్జాక్ట్గా ఏడాది క్రితం సీజ్ ఫైర్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. జనవరిలో కాస్త కొంత సీజ్ ఫైర్ కనిపించినా మళ్ళీ యుద్ధం మొదలైంది మార్చిలో. భయంకరమైనటువంటి దాడి. ఆ దాడి తర్వాతనే మార్చి నుంచి మే 2025 గత ఏడాదిలోనే భయంకరమైన మరణాలు. అక్కడి చిన్న పిల్లలు తిండి లేక మట్టి బుక్కిన దృశ్యాలు కూడా అనేకంగా కనిపించాయి. నిజంగా మీరు వింటుంది నిజమే, మట్టి బుక్కారు. రోడ్లపైన చెట్లకు ఉన్న ఆకులు అల్లంలు కూడా తినడం మొదలుపెట్టారు. తిండి లేదు, భయంకరమైనటువంటి దాడి. ఏది లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఒకవేళ అక్కడ అనారోగ్య బారిన పడిపోతే అక్కడిక్కడ చచ్చిపోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అటువంటి భయానకమైన పరిస్థితులు గాజాలో ఉండేవి. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ took the control of about 60% of Gaza. 60% పైగా గాజాని మేము ఆక్రమించేసుకున్నాం. ఇక హమాస్ లేదు, ఎవరు లేరు. పాలిస్తానీ వేరుపాటువాదం కూడా లేదు. ఎవడైతే ఈ మిలిటెంట్ గ్రూప్ హమాస్ పేరుతో ఇంకా బయట ప్రివేల్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తామని ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌతీల మూవ్మెంట్ ఉంది, హెజ్బొల్లాస్ వచ్చారు దీంట్లోకి, ఇరాక్, సిరియా కూడా వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ మిలిటరీకి సపోర్ట్గా ఉన్నాయి. సో దీంట్లో మీడియేటర్గా ఉంది ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీకు చివరిగా ఆ కౌంట్ చూపిస్తాను, స్టాటిస్టికల్ డేటా. 72,816 మంది సుమారుగా. ఒకసారి పీస్ అప్లై చేయండి. ఆ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా చూడండి ఎంతమంది చనిపోయారనేది. ఇట్స్ బిగ్గెస్ట్ కౌంట్ ఎవర్. ఒక యుద్ధం జరిగినప్పుడు ఈ జనరేషన్లో, ఈ 20th జనరేషన్, 21st జనరేషన్లో ఎన్ని మరణాలు అంటే ఎవరు ఊహించని స్థాయిలో మరణాలు. 72,000 పైచిలుకు మరణాలు. 24,000 మందికి 124,000 మందికి పూర్తిగా నిరాశ్రయులైపోవాలి. ఇది ఇంకా చాలా భయంకరంగా ఉంది. 72,819 మంది చనిపోతే 172,000 మందికి పైచిలుకు వారంతా కూడా సీరియస్గా ఉన్నారు. 922 సిన్స్ ద అక్టోబర్ టు సీజ్ ఫైర్ పాలిస్తానీ హ్యావ్ బీన్ కిల్డ్. 922 మంది చనిపోయారు. ఇక 2,786 మంది పాలిస్తానీస్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్. సో అక్కడ మీరు మ్యాప్ కూడా చూడవచ్చు, ఇందాక మీకు చూపించిన. ఒకసారి పీసీ ప్లే చేయండి ఆ స్టాటిస్టికల్ డేటా. ఆ స్టాటిస్టికల్ డేటాలో చూడండి, నార్త్ గాజా, గాజా సిటీ, డెయిర్ ఎల్ బలా, ఖాన్ యూనిస్ అండ్ రఫా. ఆ స్టాటిస్టికల్ డేటా మీకు చూపిస్తాను నేను. ఒకసారి పిక్చర్ ఆ మ్యాప్ ప్లే చేయండి. ఆ డేటాలో మీరు గమనిస్తే మరణాలతో పాటుగా అక్కడ మ్యాప్ కూడా ఉంది. ఒకసారి ఫుల్గా ప్లే చేయండి. దాంట్లో నార్త్ గాజా, గాజా సిటీ, డెయిర్ ఎల్ బల్బా, ఖాన్ యూనిస్ అండ్ రఫా ఈ ప్రాంతాలు. ఇందాక నేను మీకు చెప్పాను, ఖాన్ యూనిస్ అండ్ రఫా పైన 2024లో పూర్తిగా ఆ పార్ట్ మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది ఇజ్రాయెల్. ఈ మ్యాప్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కింద ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ వరల్డ్ మ్యాప్ కూడా రిట్రైవ్ చేయండి. ఆ వరల్డ్ మ్యాప్లో కింద పార్ట్ మొత్తం నార్త్ గాజాపై అటాక్ అని అంటే అక్కడి నుంచి నరకుడు రావడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్. ఆ తర్వాత గాజా సిటీ, డెయిర్ ఎల్ బలా, ఖాన్ యూనిస్ అండ్ రఫా ఈ ఏరియాస్ మొత్తం కూడా హమాస్ కంట్రోల్లో ఉన్నాయనేటువంటి భావంలో ఇజ్రాయెల్ ఉంది. అందుకే హమాస్ ఎక్కడైతే తను స్ట్రెంథెన్ చేసి పెట్టుకుందో ప్రతి చోట, ఇవన్నీ ప్రావిన్స్ అంటూ ఉంటారు,
ఈ వెస్టర్న్ కల్చర్ లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో స్టేట్స్ కావు, ఇవన్నీ ప్రావిన్సెస్. సో నార్థన్ గాజా ప్రావిన్స్, గాజా సిటీ ప్రావిన్స్, డైర్ ఎల్ బలా, ఈ ప్రావిన్సెస్లో కంప్లీట్గా ఉన్నటువంటి హమాస్ హెజ్బొల్లా వ్యవస్థలు మొత్తాన్ని కూడా అంతమొందించి కేవలం ఒక శిథిలాలు మాత్రం మిగిలిపోయాయి. శిథిలాల కింద ఇంకా అనేక మృతదేహాలు కూడా ఉన్నాయి. ఇది ఇంకా కొనసాగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ డెత్ కౌంట్ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. ఈ డెత్ కౌంట్ ఇంకా రోజు రోజుకి పెరిగే అవకాశం కూడా ఉంది. బికాజ్ 60% మాత్రమే కైవసం చేసుకున్నాడు. పూర్తిగా గాజా స్ట్రిప్ని లేకుండా చేస్తేనే డొనాల్డ్ ట్రంప్ అటు ఉన్నటువంటి నెతన్యాహుకి కొంత క్లియరెన్స్ ఉంటుంది. ప్రపంచ దేశాల్లోకెల్లా ఆయన ఇక్కడి నుంచి చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే హమాస్, హెజ్బొల్లా లాంటి సంస్థలు తనపై అటాక్ చేయడం, అక్కడి పరిస్థితి మొత్తాన్ని కూడా కొంత కంట్రోల్లోకి తీసుకునేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వరల్డ్ మ్యాప్లో కూడా మీరు చూడండి, వరల్డ్ మ్యాప్లో చూస్తే కూడా ఇదే మాదిరిగా మీకు పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ అండ్ గాజా ఈ మ్యాప్లు మీరు పక్కనే పెట్టి కంపేర్ చేస్తే ఆ పార్ట్ ఎలా ఉంది, ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేస్తుందో అర్థమవుతుంది. చిన్న స్ట్రిప్ అంతే, ఒక సముద్ర మార్గంలో చిన్న స్ట్రిప్ అంతే గాజా స్ట్రిప్ అనేది, చాలా చిన్న ప్రాంతం. సో ఇజ్రాయెల్కి పక్కనే ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో ఇప్పుడు అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ అటాక్స్లో ఆ చిన్న ప్రాంతమైనటువంటి గాజాలోనే 75,000 సుమారుగా మరణాలు సంభవించాయంటే ఏ స్థాయిలో యుద్ధం జరిగిందో అర్థం చేసుకోండి. ఇట్స్ జస్ట్ ఏ రీసెంట్ స్టాటిస్టికల్ అప్డేట్. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, ఇంకా ఎన్ని మరణాలు సంభవిస్తాయో చూడాలి. సో ప్రపంచ దేశంలో అతిపెద్దగా తీవ్రంగా నష్టపోయినటువంటి డెత్ కౌంట్ ఈ రీసెంట్ జనరేషన్స్లో అంటేనే గాజా. ఒకసారి చిన్నపిల్లల ఆ విజువల్స్ కూడా మీరు ట్విట్టర్లో, ఎక్స్లో చూడొచ్చు. మట్టి బుక్కుతున్న పరిస్థితి అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో ప్రజెంట్ దీనిపైన ఇంకా హమాస్ ఆగ్రహంతో ఉంది. హెజ్బొల్లా అంటే ఇక్కడి నుంచి మొదలైందే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా. ఇక్కడి నుంచి మొదలైందే. ఇక్కడ హమాస్, హెజ్బొల్లా ఈ సంస్థలకి ఇరాన్ సుప్రీం లీడర్ సహకరిస్తుండేవాడు. వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్పై అటాక్ చేస్తుండేవారు. అట్లా నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు అని చెప్పి ఇరాన్పై అటాక్ చేయడం, దీనిలోకి అమెరికా రావడం, అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్పై అటాక్ చేయడం, ఇరాన్ తిప్పికొట్టడం, గల్ఫ్ కంట్రీస్. ఇక్కడ మొదలైనటువంటి ఈ చిన్న బీజం గల్ఫ్ కంట్రీస్ మొత్తం పాకింది. గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా అల్లకల్లమైన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతోంది. సో ఇక్కడ ఇది ఆ స్ట్రిప్ ఇజ్రాయెల్ నుంచి చూసారా, ఆ ఆరెంజ్ కలర్ కనిపిస్తోంది మొత్తం ఇజ్రాయెల్, అదంతా ఇజ్రాయెల్. అండ్ ఆ పక్కన మీరు ఆ బ్లూ అదంతా సీ, అదంతా కూడా సముద్ర మార్గం. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సరస్సు లాంటిది, చిన్న సముద్ర మార్గం లాంటిది. ఆ మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇజ్రాయెల్. సో బ్లాక్ కలర్లో కనిపిస్తోందే గాజా. సో ఇప్పుడు ఈ గాజాకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎక్కువ లెబనాన్ కానీ లేకుంటే పలిస్తీనా వేరుపాటువాదం చూసారు కదా, ఆ పలిస్తీనా వేరుపాటువాదులు అంతా కూడా వచ్చి గాజాలో ఉండి ఉద్యమాలు చేస్తున్నారు. సో ఈ ఉద్యమం కాస్త ఇప్పుడు మాకు కొంత ప్రమాదంగా మారుతుంది కాబట్టే వాళ్ళు అటాక్ చేసి ఇంత భయంకరంగా వాళ్ళు చాలా డేంజరస్గా మారుతున్నారని చెప్పి ఇజ్రాయెల్ గాజాపై అటాక్ చేస్తూ హమాస్ మొత్తాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. సో ఇప్పటివరకు జరిగిన మరణాలకు సంబంధించి స్టాటిస్టికల్ డేటా ఇది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది కూడా ఇక్కడ. సో మరి ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగుతోంది, కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు, ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. చూద్దాం మరి ఇంకా రాను రోజు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దీనిపై ఎటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వరల్డ్ మొత్తం చూస్తుంది అనేది.